మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఈ ఎఫర్ట్ మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ చూద్దామండి. అమరావతికి పునఃసంకల్పం అంటే అండి, నేడు రాజధాని పనులను ప్రారంభించిన ప్రధాని మోడీ గారు ప్రజల ఆకాంక్షల రూపంలో ప్రతిరూపం అంటండి. ఇది అభివృద్ధి పనులకు శ్రీకారం, 10 నెలల్లోనే పట్టాలెక్కిన ప్రగతి అంటే అండి. ఈరోజు మోడీ గారు విజయవాడ వస్తున్నారండి అమరావతి సభ కోసం. ఇంకా ఆలోచనతో వస్తే చాలు పరిశ్రమలు పెట్టుకోవచ్చు అంటండి. ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాల కల్పన, ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యం అంటండి. 175 నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటు వీలుగా ఎంఎస్ఎంఈలు అంటండి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నారంపేటలో చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. కార్మికులను మేలు చేయడమే లక్ష్యమని నాలా చట్టం రద్దు చేశారంట. ఉచిత ఇసుకతో 1,00,000 మందికి భద్రత, మేడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటండి. ఎవరైనా పరిశ్రమ పెట్టాలని ముందుకొస్తే షెడ్లు నిర్మించాలి, విద్యుత్ సౌకర్యం ఉండాలని, యంత్రాలు కొని తెచ్చుకోవాలని, ఇదంతా జరిగేసరికి 2 ఏళ్ళ సమయం పడుతుందని, దీనికి స్వస్తి పలికేందుకు ప్లగ్ అండ్ ప్లే విధానంలో అమలు చేస్తున్నామని, కావాల్సిన షెడ్లు, మౌలిక సదుపాయాలు, విద్యుత్ సౌకర్యాలు అన్నీ ఎంఎస్ఎంఈ పార్కులో సిద్ధంగా ఉంటాయంటండి. తర్వాత క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదా కోల్పోతారని నిన్న హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిందంటండి. ఒక పాస్టర్ ఫిర్యాదుతో నమోదైన కేసు కొట్టివేత అంటండి. ఎస్సీ వ్యక్తులు క్రైస్తవులకు మారిన రోజే ఎస్సీ హోదాను కోల్పోతారని హైకోర్టు తేల్చి చెప్పింది. వారు ఎస్సీ ఎస్టీ చట్టంలోని రక్షణ పొందలేరని స్పష్టం చేసిందండి. చర్చి ఫాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పలువురిపై పోలీసులు కేసు నమోదు చేయడం తప్పుపట్టింది. చట్టాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని ఆక్షేపించారు. పోలీసులు ఛార్జ్షీట్ చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడిందండి. కేసు కొట్టేసిందండి అన్న న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ గారు ఈ మేరకు ఇటీవల తీర్పు ఇచ్చారు. తర్వాత రేపటి నుంచి గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు అంటండి. ట్యాబ్ ద్వారా ప్రశ్న పత్రాలు అందజేతంట. రాష్ట్రంలో గ్రూప్ 1 2023 ప్రధాన పరీక్షలు శనివారం నుంచి నిర్వహించినట్టు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. విజయవాడ, తిరుపతి, అనంతపురం 13 పరీక్షా కేంద్రాలు మొత్తం 4,496 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయబోతున్నారంటండి. తర్వాత ఉపాధి శ్రామికులు ప్రమాద పరిహారం పెంపంటండి. మృతి చెందిన, తీవ్ర అంగవైకల్యం గురైన 2 లక్షల సహాయం. తర్వాత మృతుల కుటుంబాలకు కేంద్ర బీమా పథకాల కింద మరో 2 లక్షలు అంటండి. ఉపాధి శ్రామికులకు ఆత్మీయ కలయికల సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారండి నిన్న. ఇంక లోపల పేరు చూద్దాం ఒకసారి. ఆలోచనతో వస్తే పరిశ్రమ పెట్టుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి అన్న. తర్వాత అమృత స్థాయిలో జాబ్ పోస్టులు ఖాళీ ఉన్నాయంటే, జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయంట. ఇదోసారి చూడండి అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. తర్వాత జస్టిస్ మన్మథరావుకి బదిలీ అంటండి. రాష్ట్రపతి ఆమోదం, నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావు కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేయాలని గత నెల 19న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం ముద్ర వేసిందండి. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటిని నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. 4 పిల్లలను చదివించే బాధ్యతతో సహా సాహు ఫౌండేషన్ అని తెలిపారు నిన్న. బంగారు కుటుంబానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారండి. నిన్న నారంపేట వేదికపై బంగారు కుటుంబ ప్రాముఖ్యతను సీఎం చంద్రబాబు నాయుడు గారు వివరించారండి. అందులో భాగంగా ఎంపికైన ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన జ్ఞానమ్మ కుటుంబానికి గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జ్ఞానమ్మ మాట్లాడుతూ యానాది సామాజిక వర్గానికి చెందిన తన భర్త సుబ్రహ్మణ్యం 4 పిల్లలు ఉన్నారని, భర్త కూలికి వెళ్ళి డబ్బులు తెస్తే నీళ్లు గడుస్తుందని చెప్పారు. లేదంటే పస్తులు ఉండాల్సిందని. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాల సూచన అంటే అండి. ఈరోజు తేలికపాటి చిత్తూరు జిల్లాల్లో, తర్వాత పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది. గరిష్టంగా 41 నుంచి 43 మధ్యలో నమోదయ్యే అవకాశం ఉందంటండి ఈరోజు టెంపరేచర్. తర్వాత కులగణన చేపట్టడం హర్షణీయమని, త్వరలో జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టడం ప్రభుత్వం హర్షణీయమని జాతీయ బీసీ సంక్షేమ రాష్ట్ర ఇన్ఛార్జ్ తెలిపారండి నిన్న. అమరావతి రైల్వే లైన్కు 12 గ్రామాల్లో పెగ్ మార్కింగ్ పూర్తి అంటండి. 8 మండలాల్లో 22 గ్రామాల్లో భూసేకరణ. రైల్వే లైన్ వెళ్ళే మండలాలు, అందులోని గ్రామాలు ఆ కింద వివరాలు రాశారండి. ఇంకా కొన్ని వాంటెడ్ పోస్టులు ఉన్నాయండి. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అప్లై చేయడానికి ట్రై చేయండి.
సిట్ కస్టడీకి రాజ్ కసిరెడ్డి అంటండి నేటి నుంచి వారం రోజుల పాటు విచారణ ఆదేశాలు ఇచ్చిన ఏసీబీ న్యాయస్థానం. చిన్నారుల కోసం ఆధార్ ప్రత్యేక శిబిరాలు అంటండి రాష్ట్రంలో ఈ నెల 5 నుంచి 8 వరకు, తిరిగి 12 నుంచి 15 వరకు 2 దశల్లో ఆధార్ ప్రత్యేక శిబిరాలు నిర్వహించినట్లు గ్రామ వార్డు సచివాలయాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపిందంటండి. 0 నుంచి 6 ఇయర్స్ లోపల చిన్నారుల కోసం ప్రత్యేకంగా వీటిని ఏర్పాటు చేయనట్లు అధికారులు పేర్కొన్నారండి. తర్వాత 30 ప్రశ్నలు 7 గంటల విచారణకు సహకరించని విడుదల రజని మరిది గోపి గారు అంటండి. తర్వాత ఏప్రిల్లో జీఎస్టీ నికర వసూళ్లలో వృద్ధి అంటండి రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ వెల్లడి. లోపల పేజ్ చూద్దండి ఒకసారి. ప్రపంచ వినోద కేంద్రంగా మనం వేదిక. తొలి వేవ్స్ సభలో ప్రధాని మోడీ తెలిపారు. హాజరైన ప్రముఖ వాణిజ్య సినీ రంగ వ్యక్తులంటే ప్రత్యేకంగా ఆకర్షణగా రామోజీ స్టాల్ అంటండి. తర్వాత జగన్ రద్దు చేసిన కార్మిక పథకాలకు పునరుద్ధరణ చేశారంటండి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారండి. నిన్న పిల్లర్ లేకుండా గోడ నిలబడిపోతుందా అని ఇక్కడ ఒక వార్త, ఇంట్రెస్టింగ్ వార్త రాశారండి. సింహాచలం ఘటనపై ఇంజనీరింగ్ అధికారులు గుత్తేదారులను ప్రశ్నించిన త్రిసభ్య కమిటీ ప్రమాద తీరును నిన్న త్రిసభ్య కమిటీ సభ్యులు చెక్ చేశారండి. కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గారు సన్నాలు సాగు చేద్దామంటండి మార్టేరు వరి పరిశోధన స్థానంలో వినూత్న ప్రయోగం. ఎకరాల్లో 15 సన్నా రకాల సాగు అంటండి. రాజ్ కసిరెడ్డి ప్రధాన అనుచరుడు దిలీప్ అరెస్ట్ చేశారంటండి. విదేశాలకు పారిపోతుండగా చెన్నై విమానాశ్రయంలో పట్టివేత, డిస్టరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి ముడుపుల వసూళ్లు కీలకం అంటండి. ఇతను పునర్నిర్మాణ క్రతువుకు ముస్తాబైన అమరావతి అండి. 4 రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తున్న ప్రజలు 5 లక్షల మందికి వస్తారని అంచనా వేస్తున్నారు. 6,500 మంది పోలీసులతో భారీగా బందోబస్తు, 7 మంది ఐపీఎస్లు, ట్రైనీ ఐపీఎస్లు పర్యవేక్షణిస్తున్నారండి. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులంతా ప్రధాని సభకు రావాలని సీఎస్ అధికారి జారీ చేశారండి. తర్వాత మోడీ రాకతో పునర్వికాసం అంటండి బీజేపీ నేత మంత్రి సత్యకుమార్ గారు తెలిపారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నో ఫ్లై జోన్ అంటండి వేదిక నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో అమలు అంట. కనీసం డ్రోన్ వినియోగించిన చర్యలు తీసుకుంటారంటండి. కులగణనతో సామాజిక న్యాయం జరుగుద్దని మంత్రి లోకేష్ గారు ఆశాభావం వ్యక్తం చేశారండి. రాక్షస రాజ్యంలో ఉన్నామని వైకాపా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో జగన్ గారు తెలిపారండి. తర్వాత ఉపాధి శ్రామికులకు ప్రమాద పరిహారం పెంపంటండి. మృతి చెందిన తీవ్రంగా అంగవైకల్యం గురైన 2 లక్షలు సాయం చేస్తారని నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారండి. తర్వాత రాజధాని అమరావతిని చట్టం తెచ్చే యోచన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు తెలిపారండి. ఉపాధి ఉద్యోగులకు 30 లక్షల వరకు ప్రమాద బీమా అంటండి. ఎస్బీఐతో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఒప్పందం. తర్వాత మంత్రముగ్ధమైన శ్రామిక సౌందర్యం అంటండి. జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు మేడే సందర్భంగా గురువారం రిక్షా తొక్కి శ్రమ విలువను చాటి చెప్పారు. గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో 100 మంది రిక్షా కార్మికులతో కలిసి సుమారు 4 కిలోమీటర్ల మేర రిక్షా తొక్కి మేడే వేడుకల్లో పాల్గొన్నారండి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గానికి పెద్ద శ్రామికుడిని తానేని రిక్షా కార్మికులకు భోజనం ఏర్పాటు చేసి టవల్, టీషర్ట్లు పంపిణీ చేశారంటండి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్, ఎంఎస్సి చైర్మన్ కోడి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారంటండి. మంచి పని చేసేటప్పుడు రాజకీయాలు ప్రస్తావించమని, కులగణనకు 575 కోట్లు సరిపోవని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు తెలిపారంటండి. తర్వాత సింహాచలం దుర్ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని శాసన మండలిలో విపక్ష నేత బొత్స గారు తెలిపారండి. ఇంకోసారి మనం సాక్షి చూద్దామండి. సాక్షిలో ఉద్రిక్తలు ఆగిపోవాల్సిందే, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు ఆగిపోయేలాగా సమన్వయం పాటించాలని భారత్ పాక్కు అమెరికా విజ్ఞప్తి. తర్వాత మరింత గడువు అని ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త తీసారని, భారత్లో ఉంటున్నాం పాకిస్తాన్ పౌరులు దేశం విడిచి వెళ్లేందుకు గడువు కేంద్ర ప్రభుత్వం గురువారం సడలించిందంటండి. తర్వాత ఖనిజ ఒప్పందం ఖరారైందంటండి. ఉక్రెయిన్లో ఖనిజాలు తవ్వుకోవడానికి ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ 10 ఏళ్ల పాటు అమెరికాకు అనుమతి ఇచ్చారంటండి. తర్వాత కంచం లాగేశారంటండి. ప్రతి ఇంటికి బాబు మోసం, మహిళలు, రైతులు, యువతకు పిల్లలకు ద్రోహం చేశారు అని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారంటండి. సీఎం చంద్రబాబు కాకముందు ప్రతి ఇంట్లో 4 వేళ్లు ఆనందంగా నోట్లకు వెళ్ళేవంటండి. రాక్షస రాజ్యం నడుస్తుందంట. చంద్రబాబు సర్కారు రెడ్ బుక్ పాలనపై జగన్ నిప్పులు. పోలీసులను వాచ్మెన్ల కన్నా హీనంగా వాడుకుంటున్నారంటండి. వారి సమక్షంలోని దౌర్జన్యాలు.
రాక్షస పాలన ఎలా చేయాలో నేర్పుతా రాష్ట్రం అంతా టీడీపీ వాళ్ళు ఎలాగే చేయాలని కుప్పం నుంచి సంకేతాలు ఇచ్చారంటండి. ఈరోజు టీడీపీ కార్యకర్తలు రాష్ట్రంలో ఏ ఇంటికి వెళ్ళినా ప్రజలు వెళ్ళి ప్రజలను దీవెనలు పొందగలరా? ఇవాళకి మన కార్యకర్త ఏ గ్రామం ఇంటికి వెళ్ళినా కాలు రగరేసుకుని తిరిగి వెళ్ళగలుగుతున్నాడంటండి. గత ప్రభుత్వంలో అమలైన పథకాలన్నీ రద్దు, సూపర్ 6 ఎన్నికల హామీల బాబు మోసంగా మార్చేశారు. దేవుడు ప్రజలు అంతా చూస్తున్నారు. సమయం రాగానే ఫుట్బాల్ని తరిగినట్టు తంతారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు సింగిల్ డిజిటే. కూటమి పాలనలో విచ్చలవిడిగా స్కామ్లు, మట్టి, ఇసుక, మద్యం, ప్రతిదీ మాఫియా. ఏ ఊర్లో చూసినా గుడి, బడి, వీధి చివర బెల్ట్ షాపులు, ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి దాకా పంచుకో తిరుకో నడుస్తుంది. ఊరు పేరు లేని కంపెనీలకు భూములు దారదత్తం చేస్తున్నారంటండి. మేము మొబిలైజేషన్ అడ్వాన్సులు తొలగిస్తే వీళ్ళు అదే పనిగా తెచ్చారు. 10% ఇచ్చి 8% తిరిగి వసూలు చేసుకుంటున్నారంటండి. కులకర్ణి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారంటండి. ఈయన వైఎస్ఆర్సీపీ హయాంలో 2021లో అసెంబ్లీలో తీర్మానం చేశాం. 24 జనవరి దేశంలో మొదటిసారిగా బీసీ కులగణన నిర్వహించాం. కులగణన ద్వారా వెనకబడిన వర్గాలు మరింత సంక్షేమం అందించవచ్చు. అన్ని వర్గాలకు నిజమైన సామాజిక విజయాన్ని, న్యాయాన్ని, అభివృద్ధిని పంచడంలో ఇది కీలకమైన అడుగంటండి. వైఎస్ఆర్సీపీ మాజీ సీఎం వైఎస్ జగన్ గారు తెలిపారండి. తర్వాత గోడచాటును గుట్ట అంటే 5 మంత్రులు ఉన్న 7 ప్రాణాలు బలి. సింహాచలంలో ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించిన మంత్రుల కమిటీ. చిన్న అంశాలు సైతం పరిగణనలోకి తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నామన్న హోంమంత్రి. మంత్రుల పర్యవేక్షణ ఎలా జరిగిందంటే ఇది పూర్తిగా వైఫల్యం కాదా? తిరుపతి తొక్కిసలాట ఘటనలో అంత గోప్యం, సింహాచలంలో మాత్రం బహిర్గంగ విచారణ. ఉద్యోగులు కాంట్రాక్టుపై నెపం మోపి సర్కారు తప్పించుకునే ఎత్తుగడ. అనుమతి లేకుండానే మాస్టర్ ప్లాన్ల మార్పులు. సర్కారు జోక్యం లేకుండానే సాధ్యమేనా? నాతో బలవంతంగా కట్టించారు, తాత్కాలికమైన ఒత్తిడి చేశారంటండి. డ్రాయింగ్లో లేదని చెప్పినా వినిపించుకోలేదు. విచారణ కమిటీ ఎదుట వెల్లడించిన కాంట్రాక్టర్ నాసిరకం గోడ నిర్మించారని స్పష్టం చేసిన విచారణ కమిషన్. తర్వాత రేపటి నుంచి గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు అంటండి. తర్వాత నేటి నుంచి రాష్ట్ర గిరిజన ప్రాంతాల్లో నిరవధిక బంద్ అంటండి. ఎన్నికల హామీ మేరకు జీవో నెంబర్ 3 పునరుద్ధరణ కోసం గిరిజన ప్రత్యేక డిఎస్సి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ ప్రజా సంఘాలు బంద్ ప్రకటించాయంటండి. తర్వాత రిజిస్టర్ జనరల్ నుంచి నేరుగా తాజా జాబితా అంటండి. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం. మృతి చెందిన ఓటర్ల పేర్లను ఎప్పటికప్పుడు తొలగించే వెసులుబాటు. అత్యంత నవీకరించిన ఓటర్ల జాబితాకు అవకాశం అంటండి. బిఎల్ఓకు ఫోటో గుర్తింపు కార్డు. తర్వాత ఇంకొక వార్త చూస్తే టార్గెట్ 5 లక్షలు అంటండి. ప్రధాన సభకు రాష్ట్ర వ్యాప్తంగా జన సమీకరణ. ప్రధానంగా డ్వాక్రా మహిళల ఉపాధి కూలీలపై ఒత్తిడి. తప్పనిసరిగా రావాల్సిందన్న ఆదేశం. తరలింపునకు వేలాది ఆర్టీసీలు, ప్రైవేట్ స్కూల్ బస్సులు అంటండి. ఒక గుంటూరు జిల్లా నుంచే 1241 బస్సులు విద్యార్థులను సైతం తరలించని ప్రభుత్వ పెద్దల సూచన. డ్వాక్రా సచివాలయ సిబ్బందికి బాధ్యతలు. బస్సులు లేక ఊరూర ప్రయాణికులు ఎక్కట్లంటండి. నేడు అమరావతికి ప్రధాని మోడీ. అమరావతి పనుల పునఃప్రారంభానికి కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ గారు అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారంటండి. 6,000 మందికి పైగా పోలీసులతో భారీ బస్తు ఏర్పాటు. సభ కోసం 5 లక్షల మంది సమీకరణ. 4,500 బస్సులు కేటాయింపు అంటండి. తర్వాత పెన్షన్ కట్టండి. తమకు పెన్షన్ అందించడం లేదంటూ వృద్ధులు, వికలాంగుల ఆందోళన. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలో కమల పద్మనాభపురంలో 8 మందికి బంద్ అంట. 2 నెలలుగా నిలిపివేశారంటూ అధికారులు నిలదీసిన బాధితులు. మూకుమ్మడి సెలవుల్లో ఎంపీడీఓ ఇన్ఛార్జ్, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి. పల్నాడు జిల్లాలో పొట్లూరులోని 22 మందికి, పిచ్చికలపాలెంలో 9 మందికి నిలిపివేత. బాధితుల్లో 3 ఆడపిల్లలు ఉన్న నిస్సహాయ వికలాంగుడు అంటండి. తర్వాత అన్ని నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కులు అంటండి. సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు నిన్న. పోలవరం అంతర్జాతీయ నిపుణుల కమిటీ పర్యటన అంటండి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు కేంద్ర జల సంఘం నియమించిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఈ నెల 4 నుంచి 8 వరకు 5 రోజుల పాటు పర్యటించనుందంటండి. తర్వాత మద్దతు ధర ఎక్కడ బాబు అని ఇంకొక వార్త చూడడానికి చెప్పినక్కడ ధరల స్థిరీకరణ నిధి పచ్చి దగ్గ. మార్కెట్లో జోక్యమే లేదంటండి. రైతులను గాలికి వదిలేసిన కూటమి సర్కార్. మిరప నుంచి టమాటా వరకు ఒకటే దుస్థితి. కోత ఖర్చులు కూడా దక్కని పంటలు దున్నేస్తున్న వైనం. మరికొన్ని చోట్ల పశువుల మేతకు వదిలేస్తున్న రైతులు అంటండి. అయినా ఏం పట్టనట్టు వ్యవహరిస్తున్న పెద్దలు. గతంలో అడుగడుగున అండగా నిలిచిన వైఎస్ జగన్ ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తున్న 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ అనేది 5 ఏళ్లలో 7,796 కోట్లు విలువైన పంటను ఉత్పత్తి కొనుగోలు చేశారంటండి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పొగాకు సైతం కొనుగోలు. నేడు భరోసా లేక ఊరూరు రైతులు గగ్గోలు అంటండి. అక్కడ సైన్స్, ఇక్కడ ఆర్ట్స్ అంటండి. సివిల్స్లో విజేతలు, టెక్ గ్రాడ్యుయేట్లు చూపు హ్యుమానిటీస్ వైపు అంటండి. అకాడమిక్స్లో ఇంజనీరింగ్, మెడిసిన్, సైన్స్,
ఆప్షనల్స్లో మాత్రమే హ్యూమానిటీ. సివిల్స్ అభ్యర్థులు 80% మంది ఎంపికలు ఇవే ఏంటండి. వనరుల లభ్యత, శిక్షణ సదుపాయం కారణం అంటండి ఇది. అమరావతి పేరిట బాబు భూదందా, లక్షల కోట్ల అప్పులతో రాజధాని నిర్మాణమా? ఆ అప్పుల భారమంతా రాష్ట్ర ప్రజలపైనే. కొన్ని కట్టడాల నిర్మాణం చేపట్టాక పునఃప్రారంభం ఏంటి? ముంపు ప్రాంతంలో భారీ నగరం మాటున కుంభకోణం. రాజధాని రియల్ ఎస్టేట్ వ్యవహారంగా మార్చేశారని సీఎం చంద్రబాబుపై మేధావులు, సామాజికవేత్తలు మండిపాటంటండి. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారని సీఎం చంద్రబాబుపై మిథున్ రెడ్డి మండిపాటంటండి. సుప్రీంలో పిటిషన్ ఉపసంహరించుకున్న సిబిఐ అధికారి రామ్ సింగ్ అంటండి. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో దర్యాప్తులో పాల్గొన్న సిబిఐ అధికారి రామ్ సింగ్పై దాఖలైన క్రిమినల్ కేసును మూసివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. రామ్ సింగ్ క్వాష్ పిటిషన్ ఉపసంహరించుకోవడంతో పాటు పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిందంటండి. ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దామండి. ఆంధ్రజ్యోతిలో అమరావతికి జయం 2.0కి సర్వం సిద్ధం అంటండి. నేడు ప్రధాని చేతుల మీదుగా పనులకు శ్రీకారం. 49,040 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన. మరో 8,000 కోట్ల పనులకు పచ్చజెండా. మధ్యాహ్నం 2:55కు గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తారంటండి. అక్కడి నుంచి హెలికాప్టర్లో వెలగుపుడికి వేదికపై బాబు, మోడీ, పవన్ సహా 14 మంది 2.5 గంటల పాటు ప్రధాని పర్యటన అంటండి. సభకు వచ్చే ప్రజల కోసం 8,000 బస్సులు పెట్టారంటండి. అడ్డంకులు అధిగమించి అడుగడుగున ముందుకు నేడు రాజధాని నిర్మాణానికి ప్రధాని శ్రీకారం. నేడు అదే మోడీ చేతుల మీదుగా పునరుద్ధరణకరణ అంటండి. జగన్ కారణంగా 5 ఏళ్ల కాలంలో హరణం. కూటమి రాగానే మళ్ళీ అమరావతిపై దృష్టి. ఇక పరుగులు తీయనున్న రాజధాని పనులు. తర్వాత పాక్లో గూగుల్ అంటండి. ఇప్పటికే అంతర్గత సంస్థలతో ఉక్కిరిబిక్కిరవుతున్న దాయాది దేశం. గురువారం పాకిస్తాన్ జిల్లాలో టిల్లా ఫైరింగ్ రేంజ్లో ఆ దేశ సైనిక విన్యాసాలు ఇక్కడ ఫోటో వేశారండి. భారత్తో పోరు తప్పదేమో అని ఆందోళన. బంగ్లాను వాడుకుని భారత్పై ఒత్తిడి చేసేందుకు ప్లాన్. అందుకే భారత్ బంగ్లా సరిహద్దుల్లో పాక్ సైన్యం. ఐఎస్ఐ కదలికలు అంటండి. అటు ఎల్ఓసి వెంట నిఘా రాడార్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థల మోహరింపు. పాక్ ప్రధాన నగరాలు కరాచీ, లాహోర్, గగనతలాలపై నెల రోజుల పాటు ఆంక్షలు. తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అదృశ్యం అంటండి. దేశం వదిలి వెళ్ళిపోయారనే ప్రచారం. అమృత్సర్లో ఉగ్రకుట్ర భగ్నం అంటండి. భారీగా ఆయుధాలు స్వాధీనం. తుపాకులు, గ్రనేడ్లు ఉండడంతో కలకలం. బిఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు ఆపరేషన్లో బయటపడ్డ ఆయుధాలు అంటండి. తర్వాత పాకిస్తానీలు భారత్ విడిదేందుకు గడువు పొడిగింపండి. మానవతా దృక్పథంతో గడువు సవరించిన కేంద్రం. భారత్కు 1,100 కోట్లు సైనిక సామగ్రి సరఫరాకు అమెరికా ఆమోదం. ఉగ్రవాదంపై పోరులో భారత్కు అండగా ఉంటామని రాజ్నాథ్తో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్వే అంటండి. తర్వాత వారికి ఎస్సీ హోదా వర్తించదంటండి. క్రైస్తవంలోకి మారగానే దాన్ని కోల్పోతారని, ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని ఫిర్యాదుదారుడు పాస్టర్ ఆయన ఫిర్యాదు చెల్లదని స్పష్టం చేసిన హైకోర్టు. తర్వాత పారిశ్రామికతోనే రాష్ట్ర అభివృద్ధి అని 50 ఎంఎస్ఎంఈల పార్కుల ప్రారంభోత్సవానికి శంకుస్థాపన అంటండి. తెలుగుదేశం పార్టీ జెండాలో నాగలి, గుడిసె, చక్రం ఉంటాయి. నాగలి రైతులకు, గుడిసె పేదలకు, చక్రం కార్మికులకు అనే సూచిక. రైతులు, పేదలు, కార్మికులు ఎల్లప్పుడూ టీడీపీకి అండగా నిలుస్తుందని ఇక్కడ తెలిపారండి నిన్న మేడే సందర్భంగా. తర్వాత పాక్ నుంచి తిరిగి వచ్చిన బెజవాడ కోడలు అంటండి. అటారీ సరిహద్దుకు చేరుకున్న మోనికా రజని పుట్టింటి వారిని చూడడానికి పాకిస్తాన్కు. పహల్గామ్ ఉగ్రదాడితో తిరిగి భారత్కు రాక భర్త పవన్ రబ్బర్ ఇండస్ట్రీ అధినేత అంటండి. గురునానక్ కాలనీలో కుటుంబ నివాసం. ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు 3,354 కోట్లు అంటండి. రాష్ట్రంలో 2017 నుంచి ఇదే అధికం అంటండి. శ్రామికులతోనే దేశ ప్రగతి అని పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి నిన్న. రాజ్య సహాయకుడు అరెస్ట్ చేశారండి నిన్న. సిట్ అదుపులోకి క్యాష్ హ్యాండ్లర్ దిలీప్. చెన్నై నుంచి దుబాయ్ వెళ్లే ప్రయత్నం. ముందే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. చెన్నైలో అరెస్ట్ చేసి బెజవాడకు తరలించారండి. ఇన్ని మద్యం కమిషన్ వసూలు చేసిన 5గురిలో దిలీప్ ఒకరు. తర్వాత అడ్డగోలుగా కట్టేశారంటే డ్రాయింగ్ లేదు, ఉత్తర్వులు లేవు, నోటి మాటతోనే అంత ఎత్తు గోడ అడ్డంగా కట్టేశారంటండి. సిమెంట్ పిల్లర్లు లేకుండానే మమ అనిపించేశారు. ఈవో ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకొని కమిషనర్ అయినా హడావుడిగా 5 రోజుల్లో నిర్మాణం పూర్తి చేశారు. సింహాచలంలో ఇంజనీరింగ్ విభాగ నిర్వాహకం ఇది. ప్లాన్ మార్చారు, ప్రాణాలపైకి తెచ్చారని విచారణ కమిటీ తెలిపిందండి. తర్వాత వదిలి చెప్తేనే చేశారంటండి. స్టోన్ క్రషర్ యజమానికి ఫోన్ చేసి మాట్లాడా. నేనెవరిని బెదిరించలేదు, జాషువాయే ఆయన్ని భయపెట్టారు. విచారణలో రజనీ మరిది వెల్లడించారని. కోర్టు ఆదేశాలతో గోపిని కస్టడీకి తీసుకున్న ఏసీబీ 3 రోజుల పాటు విచారణ చేశారండి.
ఇంకా లోపల చూస్తే పాక్ గుబుల్ అని ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ రాశారండి. తర్వాత పీఓకేని స్వాధీనం చేసుకోవాలని ఈసారి వదిలిపెట్టకూడదని ఓవైసీ తెలిపారండి. పాక్ జాతీయులు భారత్ వీడేందుకు గడువు పొడిగింపు అంటండి. ఇంకా కాశ్మీర్లోనే పహల్గామ్ దాడి చేసిన వాళ్ళు ఉన్నారంటండి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో దాక్కున్నట్లు ఎన్ఐఏ వెల్లడించిందండి. కులగణనపై కిమ్ కర్తవ్యం, కేంద్ర నిర్ణయంతో కాంగ్రెస్ డైలమా, నేడు వర్కింగ్ కమిటీ భేటీ. హెడ్లైన్ సరే, టైం లైన్ ఏది, పక్కదోవ పట్టించే ఎత్తుగడ జై శ్రీరామ్. 515 కోట్లతో కులగణన సాధ్యమేనా అని రిజర్వేషన్లో 68% ఉండాలంటండి కార్గికి తెలిపారు. పాక్ నుంచి తిరిగి వచ్చిన బెజవాడ కూడా ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ ఇక్కడ రాశారండి. జనన మరణ రికార్డులతోనే ఓటర్ల జాబితా అనుసంధానం అంటండి. ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. కులగణనకు ఆమోదం తెలిపిన మోడీకి ధన్యవాదాలు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన్ అంటండి. అమృత్సర్లో ఉగ్రకుట్ర భగ్నం, భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్న బలగాలు. భారత్కు ఆత్మరక్షణ హక్కు అని అమెరికా తెలిపిందని రాజ్నాథ్ సింగ్తో ఫోన్లో మాట్లాడిన అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ అంటండి. తర్వాత ఒకసారి ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్రప్రభలో రాజధాని రాజస్థాన్ అంటండి. ప్రధాని చేతుల మీదుగా అమరావతి రీస్టార్ట్, 1,00,000 కోట్ల పనులకు నేడు శ్రీకారం. భారీ భవనాల ఆకాశ హార్యాలంటండి. అద్భుత ఘట్టాల ఆవిష్కరణకు రంగం సిద్ధం చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో మంత్రి మకం, సర్వం సుందరంగా వేదిక అలంకరణ, అడుగడుగున ఎస్పీఎఫ్ జల్లెడంటండి. వేసవి దృష్ట్యా మంచినీరు, ప్రజారోగ్యంపై దృష్ట్యా ప్రతి బస్సుకు ప్రత్యేక అధికారి. ఎవరిని వదలమని మోడీ ప్రభుత్వం ఎవరు తప్పించుకోలేరని, దాడి చేసిన వారు ఎక్కడ ఉన్నా కానీ వెతికి మరీ శిక్షిస్తామని పహల్గామ్ దాడి తర్వాత కేంద్ర మంత్రితో అమిత్ షా తొలి స్పందన అంటండి. ఇది సరిహద్దుల్లో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంటండి. మోహరించిన భారత సైన్యం శత్రు విమానాలు దాక్కుండా తప్పించుకునేందుకు వీలు. భారత్ వద్ద అందుబాటులోకి 50 వరకు ఇలాంటి వ్యవస్థలు అంటండి. తర్వాత రైతులు, ఆడబిడ్డలు పరిశ్రమలు పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షించారండి. అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని, రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారండి. సూపర్ 6తో పేదల జీవితాల్లో వెలుగులన్నీ కూటమి ప్రభుత్వం అండంగా ఉంటుందని చెప్పారండి. వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని నెల్లూరు జిల్లాలో పెన్షన్ పంపిణీలో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. సుత్తిపట్టి కంకర కొట్టి అంటే మీడియా సందర్భంగా కార్మికులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖాముఖి. తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ అంటే మే 3 నుంచి 9 వరకు పరీక్షలు. ఉమ్మడి జిల్లాల్లో 13 చోట్ల పరీక్షా కేంద్రాలు అంటండి. కసిరెడ్డి పిఏ అరెస్ట్ అండి, అది కూడా ఇక్కడ రాశారు. జీఎస్టీ సునామీ, ఏ రాష్ట్రంలో ఏప్రిల్లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్ళు అయినాయి అంటండి. భారత్ కథల ఖజానా అంటండి. ప్రతి దేశంలో ప్రతి వీధికి ఒక కథ ఉందని, ప్రతి పర్వతం ఒక పాట ఉందని, ప్రతి నదికి ఒక కూని రాగం తీస్తుందని ఎంటర్టైన్మెంట్ హబ్గా భారత్. మినీ స్క్రీన్పై మెగా సందేశం. వేవ్స్ సదస్సును ప్రారంభించిన మోడీ గారు వచ్చే 10 ఏళ్లలో $100 బిలియన్ భారత్ ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ వస్తుందని రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ గారు తెలిపారంటండి. తర్వాత ఇక్కడ క్రైస్తవులకు మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని ఓ పాస్టర్ ఫిర్యాదుపై నమోదు చేసిన ఎస్సీ ఎస్టీ అట్రా కేసు కొట్టేసిన హైకోర్టు అంటండి. రాష్ట్రంలో సిబీజీ ప్లాంట్ అంటండి. 150 కోట్ల పెట్టుబడికి ఆస్ట్రేలియా సంస్థ ఆర్వెన్సీ గ్రూప్ ఆసక్తి. ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారంటండి. ఒకసారి ఈనాళ్ళు చూద్దాం, ఇంకా మిగిలిపోయిన వార్తలు ఉన్నాయండి అని. అమెరికా ఎన్ఎస్ఏ వాల్స్పై ట్రంప్ వేట్ అంటండి. తర్వాత భద్రతా దళాల సైనిక స్థైర్యం దెబ్బతీయాలనుకుంటున్నారా అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన వార్త రాశారండి. ఇక్కడ ఉద్రిక్త సడలించుకోండని పాక్ భారత్కు అమెరికా హితవు చేసిందండి. ఉక్రెయిన్లో అరుదైన ఖనిజాలకు అమెరికా కంటండి. ఎట్టకేలకు ఇరు దేశాల మధ్య కుదిరిన కీలక ఒప్పందం. కేంద్ర మంత్రి గిరిజా వ్యాస్కి అనుమతి అంటండి. మనీ లాండరింగ్ కేసులో 2014 తర్వాత పెరిగాయని ఈడీ డైరెక్టర్ రాహుల్ నవీన్ తెలిపారండి నిన్న. కులగణనపై ప్రణాళిక వెల్లడించండి పహల్గాంపై చర్చకు పార్లమెంట్లో సమావేశం నిర్వహించాలని సిపిఎం కోరిందండి నిన్న. సరిహద్దులో ఉగ్రకొట్టిన భగ్నం. శ్రీనగర్ పోలీసులు సోదాలంటండి. వాయిదా పడ్డ అమెరికా ఇరాన్ అణు చర్చలంటండి. ఒకసారి లోపల పేజ్లో 8,50,000 కోట్లకు దేశీయ మీడియా వినోద పరిశ్రమ అంటండి. వచ్చే దశాబ్ద కాలంలో చేరుతుందని ముఖేష్ అంబానీ గారు ఆశాభావం వ్యక్తం చేశారు. తర్వాత కాంగ్రిజెంట్లో 20,000 ఫ్రెషర్ల నియామకం ఉంటుందంటండి.
అవాంటైల్స్ రైట్స్ షేర్ ధర 40 రూపాయలు అంటండి. ప్రతి 121 షేర్లకు 10 రైట్స్ షేర్లు ఇష్యూ చేస్తున్నారంట. నాట్కో ఫార్మాకు ఉత్తమ యాజమాన్య అవార్డు ఐటీసీ గ్రాన్యూల్స్ విఎస్టీ సుప్రీం ఇండస్ట్రీస్ కూడా అంటండి. మారుతి మహేంద్ర వాహనాల విక్రయాలు పెరిగాయంటండి. డీలా పడ్డ టాటా మోటార్స్ హోండా వాహనాలు. తర్వాత రికార్డు గరిష్టానికి జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్లో 2.37 లక్షల కోట్లు వసూళ్లు జరిగిందంటండి. నిన్న మార్కెట్లు పనిచేయలేదండి. మహారాష్ట్ర దినోత్సవ సందర్భంగా నిన్న గురువారం స్టాక్ మనీ కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్లు పనిచేయలేదు. తర్వాత వాణిజ్య సిలిండర్ ధర తగ్గిందండి. హైదరాబాద్లో alt.f కేంద్రం అంటండి. దేశవ్యాప్తంగా ఇకపై 28 ఆర్ఆర్బీలే అంటండి. మరో 18 నెలల్లో మా కోడింగ్ మొత్తం కృత్రిమ మేధదే అని ఫేస్బుక్ అధినేత జోకర్బర్గ్ తెలిపారంటండి. భారత్ జీడిపి వృధా 6.5 నుంచి 6.7% ఉండొచ్చని డెలాయిట్ అంచనా వేసిందండి. తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్ లాభం 7.5 రెట్లు అంటండి. వచ్చే నెల నుంచి యూపీఐ లావాదేవీలు మరింత వేగవంతంగా జరుగుతాయి అంటండి. రెస్పాన్స్ టైం 30 నుంచి 10 సెకండ్లకు మార్చారండి. రెవెన్యూ కార్యదర్శిగా అరవింద్ బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఎఫ్ఎన్ఓ మదుపరులకు ఆప్టిట్యూడ్ పరీక్ష ఉండదంటండి స్పష్టం చేసిన సెబీ చీఫ్ తహానీ కాంత్ పాండే గారు. చైనాతో చర్చలకు అమెరికాని ఎదురు చూస్తుందని బీజింగ్ మీడియా సంస్థ వెల్లడించిందండి. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. ఫెర్రోస్ గ్రూప్ నిగమ్ లిమిటెడ్ అంటండి వివిధ విభాగాల్లో మేనేజర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు భర్తీకి దరఖాస్తు కోరుతుందంటండి. మొత్తం 44 సంఖ్య ఉందండి. అర్హులైన అభ్యర్థులు మే 9 లోపల దరఖాస్తు చేసుకోవాలి. సైంటిస్ట్ పోస్టులు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోలో 63 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుందండి. 250 రూపాయల ఫీజుతో మే 19 లోపల అప్లై చేసుకోవాలండి. తర్వాత ఇంజనీరింగ్ పోస్టులు ఉన్నాయండి. బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో 14 దరఖాస్తులు ఆహ్వానిస్తుందంటండి. దరఖాస్తు ఫీజు 600 రూపాయలు. మే 19 లోపల లాస్ట్ డేట్ అండి. ఈ రోజుతో లాస్ట్ డేట్ అయ్యేవి జిప్మర్లో ప్రాజెక్ట్ పోస్టులు అంటే డిగ్రీ ఉత్తీర్ణుల అర్హులు. తర్వాత జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటే 2025 అది కూడా అప్లై చేసుకోవచ్చండి అడ్వాన్స్డ్. తర్వాత డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్లో టీచింగ్ పోస్టులు డిగ్రీ బీఈడి ఉత్తీర్ణతో పాటు పనిచేసిన అనుభవం ఉన్నవారు అర్హులు అంటండి. ఇవండి ఈరోజు వార్తలు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ ఏమైనా లోపల ఉంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.